అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనములకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని బైబిల్ నుండి మనం చదువుకోబోతున్నాము. నరకమునకు పర్యవేక్షకుడు సాతానుడా. ఈ అంశం గురించి బైబిల్ ఏం బోధిస్తుందో ఆ విషయములు ఈ గ్రంథములో మీ కొరకు మేము పొందుపరిచించాము. ఇది పొందాలంటే ఆ స్క్రీన్ మీద ఉన్న ఆ నంబర్కి ఫోన్ చేయండి, లేక వెబ్సైట్ దర్శించండి. మీకు ఉచితంగా ఈ ఇన్ఫర్మేషన్ని పంపించాలని మేము ఆశపడుచు ఉన్నాము. నరకమునకు పర్యవేక్షకుడు సాతానుడా. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా దయచేయమని ఈ వర్తమానం ద్వారా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండము 13వ అధ్యాయములో సొదొమ గొమొరా పట్టణముల గురించి మనము చూస్తూ ఉన్నాము. సొదొమ గొమొరా పట్టణాలు అటు యోర్దాను నది ఆ ప్రాంతములో, ఆ క్రింద మృత సముద్రము ఆ ప్రాంతములో ఒకప్పుడు ఉన్న పట్టణములో ఈ సొదొమ గొమొరా పట్టణముల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనములో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ఎందుకు సొదొమ గొమొరాలో ఉన్న పట్టణస్థులు ఈ విధంగా దుష్టులు పాపులుగా ఎందుకయ్యారు? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనకు ఒక సత్యము బయటపడుతుంది. ఎందుకంటే సొదొమ గొమొరా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు తీరిక ఎక్కువైపోయింది. నిర్విచారమైన సుఖ సంతోషము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందు గురించి అంటే ఆ యోర్దాను నది ప్రవహిస్తూ ఉన్నది కదండి. ఆ యోర్దాను నది ఆ ప్రక్కలంతా కూడా సారవంతమైన భూమి. ఈ సొదొమ గొమొరా ఈ ప్రాంతముల్లో అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుగురించే లోతు అబ్రహాము ఇద్దరు కూడా ఇప్పుడు ఎన్నుకోవాల్సి వచ్చిన సమయం వచ్చేసరికి అబ్రహాం అన్నాడు, నీవు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను, నీవు ఎడమ వైపు ఎన్నుకుంటే నేను కుడివైపుకు వెళ్తానని అబ్రహాము లోతుతో అన్నాడు. ఆ పరిస్థితుల్లో లోతు అటు చూసినప్పుడు ఈ సొదొమ గొమొరా ఆ ప్రాంతములు పచ్చగా సస్యశ్యామలంగా ఉండటం చూసి లోతు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కానీ లోతు గమనించినది ఏంటంటే ఆ ప్రాంతంలో దుర్మార్గత ఎక్కువ ఉన్నదని లోతు గమనించలేకపోయాడు. కానీ సొదొమ గొమొరా పట్టణముల యొక్క దుర్మార్గత పెరిగిపోయినప్పుడు ఏం జరిగింది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనము, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనక చూడకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా దేవుడు సొదొమ గొమొరా పట్టణాలను వాటి దుర్మార్గతను బట్టి శిక్షించాలని దేవుడు ఉద్దేశించిన ఆ పరిస్థితుల్లో
దేవుని దూతలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దర్శించారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దర్శించిన ఆ టైంలో లోతు మంచి హృదయంతో వారిని ఇంటికి ఆహ్వానించాడు. ఆ పరిస్థితులు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆ ఇద్దరు దూతలు లోతును, తన భార్యను, ఇద్దరు కుమార్తెలను బయటికి పంపించారు. మీరు వెళ్ళిపోండి, ఈ పట్టణము అగ్ని గంధకములతో కాల్చివేయబడబోతుంది, కాబట్టి మీరు పారిపోండి చెప్పినప్పుడు లోతు, తన భార్య, వారికి ఉన్న ఇద్దరు కుమార్తెలు కలిసి ఆ పట్టణం నుండి బయటకు వచ్చారు. వెనక్కి చూడొద్దు అని దూతలు వారికి సెలవిచ్చారు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణముల మీద నుండి అగ్ని కురిపించి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటము మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని దిగి వచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు భద్రపరిచారు. ఆ పరిస్థితుల్లో సొదొమ గొమొర్రాల తట్టును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసింది. ప్రియులారా, అదొక ఫైర్ యాక్సిడెంట్ కాదు. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసింది. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనములో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయనని వాక్యం సెలవిస్తుంది. నలుగురుని దేవుడు రక్షించారు ఆ పట్టణము నుండి. కానీ లోతు భార్య పట్టణము నుండి శారీరకంగా బయటకు వచ్చింది, కానీ ఆమె హృదయము పట్టణంలోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక ఉప్పు స్తంభము అయిపోయింది. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను వాటి దుర్మార్గతను బట్టి ఆకాశం నుండి అగ్ని కురిపించి వారిని నాశనం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఈ భూమి పాపముతో, దుర్మార్గతతో, తిరుగుబాటు స్వభావంతో నిండిపోవటం వలన బహు త్వరలో దేవుడు ఈ భూమిని సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నట్లు దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. దుర్మార్గుల నాశనానికి ఉదాహరణగా ఏ 2 పట్టణాలు ఇవ్వబడ్డాయి? దేవుని వాక్యం సెలవిస్తుంది 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనములో, మరియు ఆయన సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను. గమనిస్తున్నారా ప్రియులారా? సొదొమ గొమొర్రా పట్టణాలు దుర్మార్గంతో నిండిపోవటం వలన దేవుడు అగ్ని కురిపించి వాటిని భస్మము చేశారు. అంత మాత్రమే కాదు, ఆ 2 పట్టణాలు దృష్టాంతముగా మనకు ఒక ఉదాహరణగా దేవుడు ఇచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ ప్రశ్న, నరకములో దుర్మార్గులు ఎప్పుడు నాశనమగుదురు? అలాంటి అగ్ని దేవుడు కురిపించి దుర్మార్గులను ఎప్పుడు నాశనం చేస్తారు? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో, దుర్నీతి పరులను, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అవును ప్రియులారా, దేవుడు తీర్పు తీర్చకుండా ఎవరిని శిక్షించడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయకముందు దేవుడు స్వయంగా సొదొమ గొమొర్రా పట్టణాలను పరిశీలించారు. అందుకే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి విజ్ఞాపన చేయటము మనం ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. సో దేవుడు దుర్నీతి పరులను ఎప్పుడు శిక్షిస్తారు? తీర్పు దినము వరకు వారిని కావలిలో ఉంచుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనములో, నేను చెప్పిన మాటయే
అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఆ తీర్పు ఎప్పుడు? అంత్య దినమందు. అంటే తీర్పు తీర్చి అంత్య దినమందు వారిని శిక్షిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనములో గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి వరకు జరుగునని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అంటే గురుగులు అగ్నిలో ఎప్పుడు కాల్చివేస్తారంటండి? యుగ సమాప్తి యందు దేవుడు తీర్పు తీరుస్తారు. అది అంత్యకాలమందు యుగ సమాప్తి అని మరొక విషయము మనం గమనిస్తూ ఉన్నాము. యుగ సమాప్తి అప్పుడు దేవుడు అగ్నితో ఈ దుర్మార్గులను, గురుగులను కాల్చినట్లు కాల్చివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనములో మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యములో నుండి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుదురు. సో దుర్మార్గులకు శిక్ష ఎట్లాగొస్తుందండి? అగ్నిలో, అగ్నిగుండములో. అది ఎప్పుడు జరుగుతుంది? అంత్యకాలమందు లేక యుగ సమాప్తి అప్పుడు. కాబట్టి దుర్మార్గులు ఇప్పుడు వారు నరకాగ్నిలో లేరు. ఎందుకంటే నరకాగ్ని ఎప్పుడు? యుగ సమాప్తిలో, అగ్నిగుండములో దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాబట్టి మరణించిన దుర్మార్గులు ఇంకా నరకములో లేకుంటే వారు ఎక్కడున్నారు? దుర్మార్గులు నరకములో లేకపోతే ఇంకెక్కడున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనములలో ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఎప్పుడండి? ఆయన శబ్దం విని. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు మరణించిన వారందరూ కూడా వారి సమాధుల్లో నిద్రిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్వరము వారు విను వరకు సమాధుల్లో మరణించిన వారందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథము 21వ అధ్యాయము 30-32 వచనాల్లో మనం చూస్తే, దుర్జనులు ఉగ్రత దినమునందు వారు తోడుకొని పోబడుదురు, వారు సమాధికి తేబడుదురు, సమాధిలో వారు నిలిచియుందురు. అంటే చనిపోయిన వారందరూ కూడా ఎక్కడున్నారండి? ఇప్పుడు సమాధుల్లో ఉన్నారు. చాలామంది చనిపోయిన వారు ఇదిగో నీతిమంతులైతే పరలోకానికి వెళ్ళిపోయారు, దుర్మార్గులైతే నరకములో ఉన్నారు. లేదు ప్రియులారా, చనిపోయిన వారందరూ కూడా సమాధుల్లో ఉన్నారని, వారు నిద్రిస్తున్నారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. పాపానికి ప్రతిఫలము లేదా శిక్ష ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. మనం పాపం చేశాం కాబట్టి మనము మరణించవలసి ఉన్నాము. కానీ దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. క్రీస్తు ద్వారా పాపులమైన మనకు నిత్య జీవము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుగురించే ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుని యొక్క కరుణ కటాక్షములను బట్టి వారు మరణించవలసి ఉన్నది. కానీ దేవుడు వారి ప్రాణాన్ని కాపాడారు. అప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనములో, అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని ఏదెను తోటలో నుండి దేవుడు వారిని బయటికి పంపించారు. అంటే పాపులు నిత్యము పాపములో జీవించటము దేవుని యొక్క ఉద్దేశము కాదు. దుర్మార్గులు నిత్యము పాపపు స్థితిలో ఉండటము దేవుని యొక్క ఉద్దేశము అసలు కాదు. అందుగురించే దేవుడు ఆదామవ్వలను ఏదైనా తోటలో నుండి
బయటకు పంపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులందరికీ ఉన్న రెండే రెండు ఎంపికలు ఏమిటి? అవును, దేవుడు మనకి ఎంచుకునే శక్తిని మనకు అనుగ్రహించారు. మన ముందున్న ఆ రెండు చాయిసెస్ ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. రెండే రెండు మనం ఎంపిక చేసుకోవడానికి. ఒకటి నిత్య జీవము, మరొకటి నాశనము. ప్రియులరా, అవును, దేవుడు మానవులైన మనలను ఆయన స్వరూపములో సృష్టించి మనకి చక్కటి భాగ్యము అనుగ్రహించారు. నీవెన్నుకునే ఆ శక్తిని, ఆ అవకాశమును నీకు నాకు దేవుడిచ్చారు. నీవు దేన్ని ఎన్నుకుంటావు ప్రియ సహోదరుడా, సహోదరి? నిత్య జీవమునా లేక నిత్య నాశనమునా? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. పాపానికి శిక్ష నిత్యము కాల్చుచున్న మంటల్లో దహనము అయితే యేసు సంపూర్ణ పాప పరిహారము చెల్లించినట్లే. ఒకవేళ ఒక పాపి గనక నరకములో నిత్యము కాలుతూ ఉంటే దాని అర్థం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు వారు మన నిమిత్తము సంపూర్ణంగా పాప పరిహారము చెల్లించినట్లే. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, నరకాగ్నిలో దుర్మార్గులకు ఏమి జరుగును? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ నరకాగ్ని వలన దుర్మార్గులకు ఏమి జరగబోతుంది? 37వ కీర్తన 10 తర్వాత 20వ వచనము, ఇంక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. భక్తిహీనులు కొంతకాలమే. భక్తిహీనులు కొంతకాలమైన తర్వాత వారు కనపడరు. గమనిస్తున్నారా? 20వ వచనము, భక్తిహీనులు నశించిపోవుదురు, వారు పొగవలే కనబడక పోవుదురు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? భక్తిహీనులకు భవిష్యత్తు లేదు. భక్తిహీనులు కొంతకాలం వరకే. కానీ ఎవరైతే భక్తి కలిగి యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు యొక్క తో సంబంధం కలిగి ఉంటారో వారు నిత్యము జీవిస్తారు. కానీ దుర్మార్గులకు నరకమే గతి. ప్రియులరా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. కొయ్య కాలు అంటే ఒక ఫర్నేస్, చాలా విపరీతమైన వేడిగా ఉంటుంది. దుర్మార్గులకు దేవుడు ఆ అగ్నిలో వారిని కాల్చివేయబోతున్నారు. కాల్చి ఇక వారు కాలి బూడిదైపోతున్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, రాబో దినము అందరినీ అంటే దుర్మార్గులందరినీ కాల్చివేయనని, దుర్మార్గులు మీ పాదముల క్రింద ఏంటండి ధూళి అంటే బూడిద వలె ఉందురు, మీరు వారిని అణగదొరక్కుదురు. గమనిస్తున్నారా ప్రియ సహోదరుడా, సహోదరి? దుర్మార్గులు ఆ అగ్నిలో కాల్చివేయబడి ఇంకా రిజల్ట్ ఏంటండి? వారు బూడిదైపోతున్నారు. గమనిస్తున్నారా ప్రియ సహోదరుడా, సహోదరి? నరకాగ్ని గురించి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న ఈ సత్యమును మీరు గమనించవలసిందిగా దేవుని వాక్యము మనల్ని ఆదేశిస్తుంది. నరకాగ్ని ఎక్కడ ఉండును? చాలామంది నరకం ఎక్కడున్నది అని అడిగినట్లయితే ఎన్నో సమాధానాలు వారు ఇస్తూ ఉన్నారు. నరకము ఇదిగో ఎక్కడో వేరే లోకములో ఉన్నదని, నరకం ఎక్కడో ఈ భూమి కింద ఎక్కడో కాలుతూ ఉందని సమాధానాలు ఇస్తున్నారు. అసలు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి? నరకాగ్ని ఎక్కడ ఉండును? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దయచేసి అందరం చూద్దాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు అంటే దుర్మార్గులు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. గమనిస్తున్నారా ప్రియులరా? ఎక్కడండి? పరలోకము నుండి అగ్ని ఈ భూమి మీదకి
కుమ్మరింపబడుతుంది. దుర్మార్గులు ఈ భూమి మీద ఆ పరిశుద్ధ పట్టణమును వారు ముట్టడి వేసినప్పుడు అప్పుడు అగ్ని పరలోకము నుండి దిగివచ్చి వారిని దహించి వేస్తుంది. సో నరకాగ్ని ఎక్కడ? ఈ భూమి మీదే ఉండబోతుంది, ఇప్పుడు కాదండి. ఎలాగైతే అగ్ని వచ్చి సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేసిందో అట్లాగే నరకాగ్ని కూడా అగ్ని దిగివచ్చి ఒక టైంలో ఇక ఈ దుర్మార్గులందరినీ కూడా నాశనం చేయబోతుంది. దీని గురించి ఇక రాబోవు మన వర్తమానాల్లో కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఆ 1000 సంవత్సరముల గురించి మనం ఉన్న వర్తమానంలో ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నరకాగ్ని అంటే ఎక్కడో ఏదో లోకము, ఏదో గుండము కాదు ప్రియులారా. ఈ భూమి మీదే దుర్మార్గులను దేవుడు కాల్చివేయబోతున్నారు. ఒక టైంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఆ నరకాగ్నికి ఇక భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అది ప్రియులరా, ఈ భూమి అంతా కూడా ఆ దుర్మార్గులతో కాలిపోయే ఒక సమయము వస్తున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఈ నరకాగ్నికి సాతానుడు పర్యవేక్షకుడిగా ఉండునా? ఈ నరకాగ్ని ఎవరు స్వాధీనంలో ఉంటుంది? దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? సాతానుడు కూడా, అపవాది కూడా ఆ అగ్నిలో కాల్చివేయబడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ నరకానికి సాతానుడు పర్యవేక్షకుడా? ఏమాత్రమూ కాదు ప్రియులరా. సాతానుడి యొక్క స్వాధీనములో ఈ నరకము లేదు. పరలోకము నుండి అగ్ని దిగివచ్చి దుర్మార్గులను సాతానుడితో సహా ఈ భూమి అంతా కూడా కాలిపోబోతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నరకాగ్ని మంటలు ఎప్పటికైనా ఆరిపోవునా? నరకము ఎంతకాలం కాలుతుంది? ఆ మంటలు అసలు ఆరిపోతాయా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 14వ వచనములో, అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. అంటే ఆ నరకాగ్ని ఏదో మనం అలా కూర్చుని చలిమంట కాసుకోవటం కాదు ప్రియులరా, మహావేంద్రముతో ఉంటుంది. అది ఈ భూమిని అంతటినీ, పాపులను, సాతానుడితో పాటున్న దూతలందరినీ కూడా ఆ అగ్ని కాల్చివేస్తుంది. తర్వాత ఆ అగ్ని ఆరిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం దేవుని వాక్యంలో నుండి చూడబోతున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, నరకములో ఆత్మ మరియు దేహము రెండును నాశనమగున. నరకము, ఆ నరకాగ్ని దేన్ని కాల్చగలుగుతుంది? ఆత్మను దేహమును కూడా కాల్చివేస్తుందా, లేక కొంత భాగమున? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇవి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఏంటండి? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపగల జయువానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవుడు నరకాగ్నిలో ఆత్మను దేహమును కూడా నశింపచేస్తారు. గమనిస్తున్నారా ప్రియులరా? అందుకే మహావేంద్రముతో ఆ అగ్ని ఉంటుంది, పరలోకము నుండి వస్తుంది ఆ అగ్ని. అందుగురించి ఆత్మ దేహము సంపూర్ణంగా నాశనం అయిపోతుంది ఆ నరకాగ్నిలో. ఆ అగ్నిలో ఇక ఏది కూడా మిగలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు నరకాగ్ని ఎవరి కొరకు రగిలించబడను? చాలా మంచి ప్రశ్న. అసలు నరకాగ్ని ఎవరి కొరకు?
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఇప్పుడు చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. దయచేసి అందరం కూడా చదువుదామా? నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నరకాగ్ని ఎవరి కోసం దేవుడు సిద్ధపరుస్తున్నారు? అపవాదికిని వాని దూతలకును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సత్యాన్ని నువ్వు గమనించమని నేను కోరుచూ ఉన్నాను. ఆ సత్యం ఏంటంటే నరకాగ్ని నీ కోసం కాదు. ఆయన స్వరూపములో సృష్టింపబడిన మానవుల కోసం దేవుడు నరకాగ్నిని సిద్ధపరచలేదు. ఎవరి కోసం సిద్ధపరచారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. మరి మన కొరకు దేవుడు ఏమి సృష్టించారు? దేవుడు ఏమి ఏర్పాటు చేశారు? మనం పాపం చేశాం. మనల్ని రక్షించుకోవడానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించారు. అవును ప్రియులరా, యేసు ప్రభు అన్నారు, మీ కొరకు నేను నివాసములు సిద్ధపరచడానికి వెళ్ళుచూ ఉన్నాను. అవును, నీ కొరకు నా కొరకు పరలోకాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ పరలోక రాజ్యమును, ఒక పట్టణమును నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నారు. నీతో నాతో నిత్యము దేవుడు జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. నరకాగ్ని నీ కోసం కాదు. నరకాగ్ని అపవాది అంటే సాతానుడికిని వాని దూతలకును. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాబట్టి ఈరోజే ఈ నరకాగ్ని గురించి ఈ సత్యాలను మనం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. యేసుక్రీస్తు వారు నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ నివాసముల్లో జీవించడానికి మనం ఈ రోజు నుండే సిద్ధపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నరకాగ్ని మన కోసం కాదు. కానీ వాస్తవం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తారో, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ పాత్రను చీకొడతారో, అంటే వారు అపవాదిని ఎన్నుకుంటున్నారు. అందుకు అపవాదికి వాని దూతలకు వచ్చే ఆ శిక్షలో వారు కూడా పాలు పొందవలసి వస్తుంది. నరకాగ్ని నీ కొరకు కాదు. నీ కొరకు దేవుడు ఒక చక్కటి పరలోకమును ఆయన సిద్ధపరచున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకు 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. 12వ ప్రశ్న, దేవుడు దుర్మార్గులను నాశనం చేయడాన్ని బైబిల్ ఎలా సూచిస్తుంది? దుర్మార్గులను నాశనం చేయడం గురించి ఈ పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా చిత్రీకరిస్తుంది? చాలా ఆశ్చర్యమైన మాటలు ఒకసారి చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మనందరం చదువుదామండి. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్య కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నునరించుటకు యెహోవా రేగును. నరకాగ్ని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎ స్ట్రేంజ్ యాక్ట్. ఆశ్చర్యమైన కార్యము లేక అసాధారణమైన కార్యము. ఇది సాధారణంగా దేవుడు చేసేది కాదు.
ఇదొక ఆశ్చర్యకార్యం. ఎందుకంటే ఒక ప్రేమగల దేవునికి, రక్షించే స్వభావం కలిగిన ఈ దేవునికి నాశనం చేయటము అసాధారణమైన కార్యము. అన్ అన్యూజువల్ యాక్ట్. గమనిస్తున్నారా ప్రియులారా? దేవునికి రక్షించడమే ఆయనకు అలవాటు, రక్షించడమే ఆయనకి ఇష్టం. ఎవరు చెయ్యి చాపినా సరే వారిని రక్షించే ఆ హస్తం అయింది, ఆ మనసు అయింది. దుర్మార్గుడు తన దుర్మార్గత వలన మరణించటంలో నాకు సంతోషం లేదని యెహెజ్కేలు 33వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నారు. అందుకే ఈ నరకాగ్ని గురించి యెషయా ప్రవక్త అంటున్నాడు, నరకములో దుర్మార్గులను శిక్షించడము దేవునికి అసాధారణమైన ఆశ్చర్యమైన కార్యము. ఆరని అగ్ని అనే బైబిల్ పదబంధము అగ్ని ఎప్పుడూ ఆరిపోదని సూచించట్లేదా? ఆరని అగ్ని అంటే ఏంటి? ఆరని అగ్ని అని బైబిల్ వాడుతూ ఉన్నది. ఈ ఆరని అగ్ని అంటే ఏంటో దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం ప్రియులారా. ఎందుకంటే మార్టిన్ లూథర్, ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ బైబిల్ చదివే ఒక చక్కటి పద్ధతిని వారు బయటకు తీసుకుని వచ్చారు. అదేంటంటే సోలా స్క్రిప్చురా. బైబిల్ పదాలను బైబిలే మనకు అర్థము చూపించాలి. కాబట్టి బైబిల్లో చూద్దామండి, ఆరని అగ్ని అంటే ఏంటి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. ఆరని అగ్ని అంటే ఏంటో దేవుని వాక్యములో మనం చూద్దాం ప్రియులరా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనములో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇర్మియా కాలంలో జీవిస్తున్న ఆ ప్రజలకు ఈ హెచ్చరిక చేస్తున్నారు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనిచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల. అప్పుడు ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనములో, నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. మీరు అవిధేయత చూపించినట్లయితే దేవుడు అగ్ని పంపిస్తానని సెలవిస్తున్నారు. అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోను. ఎవరు ఆర్పలేరు. ఆ విధంగా యెరూషలేము గుమ్మములలో నేను అగ్ని రాజబెట్టబోతున్నాను. అది ఎవరికిని ఆర్పడానికి సాధ్యం కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీలో కొంతమంది హోలీ ల్యాండ్ టూర్ కూడా వెళ్ళొచ్చారు. యెరూషలేము గుమ్మాలు ఇంకా కాలుతూ ఉన్నాయా? చెప్పండి. యెరూషలేము గుమ్మములు ఇంకా కాలుతూ ఉన్నాయా? ఎందుకంటే దేవుడు చెప్పారు, ఆరని అగ్ని, ఎవరికిని దానిని ఆర్పడానికి సాధ్యము కాదు అని దేవుడు సెలవిచ్చారు. మరి యెరూషలేము గుమ్మములు ఇంకా కాలుతూ ఉన్నాయా? ఏమాత్రం కాదు. గమనిస్తున్నారా ప్రియులరా? తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనములో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. అవును, నరకములో ప్రవేశించుట కంటే ఒక కన్నుతో దేవుని రాజ్యమునలో ప్రవేశించటము మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే ఏంటో తెలుసండి? ఇదొక సామెతగా వారు వాడేవారు. అవునండి, సామెత. పిట్ట కొంచెము కూతగనము అని మనం అంటాం. అక్కడ పిట్టల గురించి మాట్లాడట్లేదు, లేక కూతల గురించి మాట్లాడట్లేదు, మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే ఇదొక సామెతగా దుర్మార్గులు సంపూర్ణంగా నాశనం అయిపోతారు అని ఆ స్టేట్మెంట్ వాడబడుతుంది. నిత్యాగ్ని ఇంకొక మాట. నిత్యాగ్ని అనే మాటకు అంతము లేనిది అని అర్థము కాదా?
నిత్యాగ్ని అంటే ఒకే నిత్యము కాలుచున్న అగ్ని అనే అర్థం వస్తుంది. కానీ బైబిల్లో నుండి ఒకసారి చూద్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడను. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటి అగ్నితో కాల్చివేయబడ్డాయి? ఎలాంటి అగ్నితో సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడ్డాయి? దేవుని వాక్యం సెలవిస్తుంది నిత్యాగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ నిత్యాగ్ని దండన అంటే ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? నిత్యాగ్ని అంటే నిత్యము కాలుచున్న అగ్ని అయితే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఇంకా కాలుతూ ఉన్నాయా? లేదే. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ పట్టణాలు కాల్చివేయబడ్డాయి. ఆ అగ్ని ఆరిపోయింది. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా ఒకప్పుడు ఆ పట్టణాలు ఉన్న ఆ స్థలమంతా కూడా ఆ ఉప్పు సముద్రము ఆ ప్రాంతంలో ఉన్నది. అక్కడ గడ్డి కూడా మొలవట్లేదని దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రియులారా. మోషే టైంలోనే వారు గమనించారు అక్కడ గడ్డి కూడా మొలవట్లేదని. నిత్యాగ్ని అంటే నిత్యము కాలుచున్న అగ్ని కాదు. నిత్యాగ్ని అంటే బైబిల్ ప్రకారంగా అర్థం ఏంటో తెలుసండి. దాని ఫలితము నిత్యంగా ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా మనం సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుకుంటున్నాము. నిత్యము, గమనిస్తున్నారా? నిత్యము కాల్చటం కాదు. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఉన్నదో. తర్వాత ఇంకొక పదాన్ని మనం చూద్దాము. దుర్మార్గులు యుగయుగములు హింసింపబడతారని ప్రకటన 20వ అధ్యాయము 10వ వచనము చెప్పినప్పుడు అది అంతము లేని కాలాన్ని సూచించట్లేదా? యుగయుగములు అంటే అంతము లేని కాలమని మనకు అర్థము వస్తుందా ఏంటి? యుగయుగములు వారు కాల్తారు, యుగయుగములు హింసింపబడతారన్న మాటకు అర్థం ఏంటి? 3 ఉదాహరణలు మీకు బైబిల్లో నుండి ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది యోనా జీవితానికి మనం వెళ్దాం. యోనా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో యోనా ఈ విధంగా అంటున్నాడు, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. నేను ఈ చేప కడుపులో ఏదో ఒక చెరసాల్లో ఉన్నట్లు, ఈ గడియలు వేసేయబడినట్లు నేను ఈ చేప కడుపులో ఉన్నానని యోనా అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే మరి ఎన్నటికి అనే మాటకు ఫర్ ఎవర్ అనే మాట వాడబడింది. కానీ యోనా చేప కడుపులో ఎంతకాలం ఉన్నాడు? ఫర్ ఎవర్ ఉన్నాడా? మరి ఎన్నటికి ఎంతకాలం ఉన్నాడు చేప కడుపులో? యోనా 1వ అధ్యాయము 17వ వచనములో యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఆ 3 దినాలకే యోనా అంటున్నాడు ఫర్ ఎవర్ అంటే యుగయుగములు. తెలుగులో యుగయుగములు అంటే ఇక అంతము లేని కాలం కాదు ప్రియులరా. యోనా అయితే 3 దినాలనే ఫర్ ఎవర్ అనేస్తున్నాడు. అంటే అలాగ అనిపిస్తుంది, కానీ అంతకాలము కాదు. తర్వాత వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచునని ప్రకటన 14వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది. సో యుగయుగములు అనే మాటకు అర్థము ఏంటో మనం చూద్దాం ప్రియులరా. 2వ ఎగ్జాంపుల్ నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనములో మనకు కనపడుతుంది. ఇక్కడ నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనములో ఒక దాసుని గురించి దేవుడు సెలవిచ్చారు. ఒక హెబ్రీయుడు ఒక దాసుని కొనుక్కున్నప్పుడు 6 సంవత్సరాలు ఆ దాసుని చేత పనిచేయించుకోవచ్చు. 7వ సంవత్సరము విడిచిపెట్టేసేయాల, స్వేచ్ఛనివ్వాలి. కానీ ఆ దాసుడు ఆ యజమానుడి దగ్గరికి వచ్చి నీ దగ్గరే నేను ఉండిపోతాను, నీ దగ్గరే నేను దాసుడిగా ఉంటానని అన్నప్పుడు ఏం చేయాలి తెలుసండి?
ఆ యజమానుడు ఆ దాసుని తీసుకుని వెళ్ళి ఆ పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన చెవులకు కదురుతో గుచ్చాలి. అప్పుడు నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనములో వాడు నిరంతరము వానికి దాసుడై యుండును. నిరంతరము అంటే ఎంతకాలము? నిరంతరము ఆ దాసుడు బ్రతుకుతాడా? యుగయుగములు ఆ దాసుడు బ్రతుకుతాడా? ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో అంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి జీవించినంత కాలము. గమనిస్తున్నారా? ఆ దాసుడు జీవించినంత కాలము ఆ యజమానునికి దాసుడిగా ఉండవలెను. 1 సమూయేలు 1వ అధ్యాయము 22వ వచనంలో 3వది మనకు కనబడుతుంది. ఇక్కడ హన్నాకు పిల్లలు కలగలేదు, ప్రార్థించింది. దేవుడు హన్నాకు గర్భం తెరిచారు. సమూయేలును దేవుడు హన్నాకు ఒక కుమారునిగా అనుగ్రహించారు. అప్పుడు హన్నా ఏమంటుందో తెలుసండి. ఎల్కానా అడుగుతున్నాడు, మనం యెరూషలేముకి మనం దేవుని ఆలయానికి వెళ్దాంరా, షిలోలో ఉన్న దేవుని ఆలయానికి వెళ్దాంరా అంటే హన్నా అంటుంది, నేను ఇప్పుడు రాను. 1 సమూయేలు 1వ అధ్యాయము 22వ వచనంలో తిరిగి రాక ఆ కుమారుడు అక్కడే ఉండునట్లుగా, అంటే నేను దేవుని అడిగాను, దేవా నాకు ఇస్తే ఇక నీ ఆలయములో ఉండిపోయినట్లుగా నేను సమూయేలును ఇవ్వబోతున్నానని హన్నా వాగ్దానం చేసింది. అంటే ఆ కుమారుడిని నేను పాలు విడిచిన తర్వాత నేను తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ మరలా ఇంటికి రాకుండా అక్కడే ఉండినట్లుగా నేను నిరంతరము దేవాలయంలోనే ఉండిపోయేలాగా నేను దేవునికి ఒప్పుకున్నానని సెలవిస్తుంది. నిరంతరము అంటే 1 సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనంలో హన్నా మాటల్లోనే దానికి అర్థము మనం చూడొచ్చు. తాను బ్రతుకు దినములు అన్నిటిను. సమూయేలు బ్రతుకు దినములు అన్నిటి కూడా సమూయేలు దేవాలయంలోనే ఉండబోతున్నాడు ఫర్ ఎవర్. గమనిస్తున్నారా ప్రియులారా? సమూయేలు ఇంకా దేవాలయంలో ఉన్నాడా? ఏమాత్రం కాదు, తన జీవించినంత కాలము. సో నిరంతరము లేక యుగయుగములు అంటే ఇక అంతము లేని కాలమని అసలు కాదు. చూద్దాం ప్రియులారా, యుగయుగములు అనేది బైబిల్లో యుగ సమాప్తి వరకు అని అర్థము. అంతేకాని అనంతమైన అంతము లేని కాలము ఏమాత్రము కాదు. బైబిల్ పదాలకి బైబిల్ అర్థమే మనం ఇవ్వాల్సి ఉన్నాము ప్రియులారా. పాపము మరియు పాపులు నాశనం చేయబడిన తర్వాత యేసు తన ప్రజల కొరకు ఏమి చేయను? దేవుడు పాపులను ఈ నరకాగ్నిలో కాల్చివేసిన తర్వాత యేసు తన ప్రజల కొరకు ఏం చేస్తారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏంటండి? నీతి నివసించును. గమనిస్తున్నారా? దేవుడు దుర్మార్గులను నరకాగ్నిలో కాల్చివేసిన తర్వాత సాతానుడు యొక్క అనుచరులు పాప సంబంధమైనదంతా కూడా ఆ నరకాగ్నిలో కాల్చివేయబడిన తర్వాత దానికి అంతం పెట్టి అప్పుడు దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించబోతున్నారు. న్యూ హెవెన్, న్యూ ఎర్త్. అక్కడ వాటి యందు నీతి నివసించును. ఇది చక్కటి వాగ్దానం ప్రియులారా. ఈ పాపము ఇలాగే కొనసాగదు. ఈ పాపానికి దేవుడు అంతము పెట్టబోతున్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో ఆ క్రొత్త ఆకాశము ఆ క్రొత్త భూమిలో ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. హల్లెలూయా. దేవుడు అలాంటి రాజ్యమును నీ కొరకు సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఆ క్రొత్త ఆకాశము ఆ క్రొత్త భూమి ఆ క్రొత్త పరిస్థితిలో మరలా పాపము అనే సమస్య మరలా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదా? పాపం అనే సమస్య మరలా తలెత్తుతుందా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది?
చూద్దాం ప్రియులరా. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. హల్లెలూయా. ఇక ఆ క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమి, ఆ పరిస్థితిలో ఇక పాపము ఎన్నటికీ రాకుండా దేవుడు పాపానికి, అపవాదికి సంపూర్ణంగా నివారణ చేస్తారు. అందుకే ఆ నరకాగ్ని మహావేంద్రముతో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వేడికి, ఆ యొక్క నరకం యొక్క ఆ పరిస్థితికి ఇక ఏది కూడా మిగలదు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాల్లో నరకాగ్ని ఏం చేస్తుందో తెలుసండి? వేరును చిగురును కూడా కాల్చివేస్తుంది. నథింగ్ విల్ రిమైన్. ఇక ఏది కూడా మిగలకుండా. వేరంటే సాతానుడు, పాపానికి వేరు, పాపానికి జనకుడు సాతానుడు. చిగురు అంటే సాతానుడు యొక్క అనుచరులు. గమనిస్తున్నారా ప్రియులరా? ఆ నరకాగ్నిలో దేవుడు పాపానికి వేరు, చిగురు కూడా కాల్చివేయబోతున్నారు. అందుకే నాహూం ప్రవక్త ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పాపము రెండవ మారు రాకుండా ఆయన దానిని బొత్తిగా సంపూర్ణంగా నివారణ చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆలోచింపచేసే ఏ ప్రశ్నను యోబు అడిగాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని సన్నిధిని మర్త్యులు, అంటే మరణించినట్టు మనుషులు నీతిమంతులగుదురా? ఈ ప్రశ్న బట్టి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. ఏంటంటే దేవుడు దుర్మార్గులను నిత్యము కాలిస్తే ఎవరు ఎక్కువ నీతిమంతులు అవుతారు? దేవుడా, మానవులా? ఉదాహరణకు మీకు ఒక కుమారుడు ఉన్నాడు, లేక ఒక కుమార్తె ఉన్నది. ఇక ఆ కుమారుడు దుర్మార్గపు క్రియల్లో నిలిచిపోయాడు అనుకుందాం. ఇక వెనుక తిరిగే పరిస్థితి లేదు. దుర్మార్గతలో నిలిచిపోయాడు, స్థిరపడిపోయాడు. ఆ వ్యక్తిని ఆ తండ్రి ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇక ఆ తండ్రి ఆ వ్యక్తిని శిక్షించవచ్చు. కరెక్టే, మరణశిక్ష విధించవచ్చేమో. కానీ నిత్యము శిక్ష ఆ కుమారుడికి ఏ తండ్రి ఇవ్వడు, ఏ తల్లి ఇవ్వదు, ఏ మానవులు ఇవ్వరు. ఆ పరిస్థితిని గురించి యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిని మర్త్యులంటే మానవులు నీతిమంతులగుదురా? దేవుని కంటే మానవులు నీతిమంతులా? ఏమాత్రం కాదు. మానవులమైన మనమే ఇదిగో నిత్యము ఆ కుమారుణ్ణి అలా శిక్షించడము న్యాయం కాదని మనం అంటాం. మన ఇండియన్ లా చూద్దాం ఒకసారి. మన కోర్టు ఎవరికైనా మరణశిక్ష విధిస్తే ఎంతకాలం అండి? మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎంతకాలము? ఆ వ్యక్తి చనిపోయే వరకా? లేదు. ఏం చేస్తుందో తెలుసా అండి? కోర్టు వారు ఏమంటున్నారంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే చనిపోయే వరకు కాదు. అలా చనిపోతే ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుంది? అందు గురించి కోర్టు వారు ఏమంటున్నారో తెలుసా? కొన్ని సంవత్సరాలే, మ్యాక్సిమం 14 సంవత్సరాలు మాత్రమే యావజ్జీవ కారాగార శిక్ష అంటున్నారు. అంటే ఈ విషయంలో మానవులు ఎంత దయ చూపిస్తున్నారు, ఒక వ్యక్తి జీవితం పట్ల ఎంత దయ అంటే ఇక మనల్ని సృష్టించిన ఆ దేవుడు ఇంకెంత దయ చూపిస్తారన్న ఆ ప్రశ్న యోబు అడుగుతున్నాడు. ప్రియులరా, అన్నిటికంటే మించి నీవు తన అద్భుతమైన క్రొత్త రాజ్యంలో జీవించాలని యేసు కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకు ఒక భవంతిని నిర్మించాడు పరలోక రాజ్యంలో, మరియు నీవు దానిలో నివసించాలని కోరుకుంటున్నాడు.
ఆయన ఆహ్వానమును అంగీకరించాలని నీవిప్పుడే నిర్ణయించుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నరకాగ్ని ఎవరి కోసమండి? నరకాగ్ని సాతానుడు వాని దూతలకు. నీ కొరకు దేవుడు ఒక చక్కటి పరలోకాన్ని సిద్ధపరిచారు. కానీ ఒక విషయం మనం గమనించాలి ఈరోజు. ఏంటంటే, నరకాన్ని చూసి, నరకాగ్నిని చూసి దేవుని దగ్గరికి మనం రావడం కాదండి. నరకాగ్నికి భయపడి దేవుని దగ్గరికి రావడం కాదు. ఆయన ప్రేమను చూసి, ఆయన ప్రియకుమారుణ్ణి నా నిమిత్తము నా స్థానములో నా శిక్ష భరించడానికి ఇచ్చారు. ఆ ప్రేమను చూసి దేవుని దగ్గరికి మనం రావాలి. ఈరోజు నీవు ఎలాగొస్తున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? నరకానికి భయపడి దేవుని దగ్గరికి కాదు. ఎందుకంటే అలాంటి భయము ఎక్కువసేపు ఉండదు. కర్రకు భయపడి విధేయత చూపించేవారు వారు విధేయతలో ఎక్కువసేపు కొనసాగలేరు. కానీ ప్రేమను చూసి, ఆ తల్లి మీద ప్రేమతో, ఆ తండ్రి మీద ప్రేమతో వారు విధేయత చూపించిన వారు ఒక చక్కటి శాశ్వతమైన సంబంధంగా అది మారుతుంది. అలాగే దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ కొరకు నా ప్రాణాన్ని సిలువపై మరణించాను. నీ కొరకు నా ప్రాణాన్ని సిలువపై అర్పించాను. ఇప్పుడు నీవు నాతో శాశ్వతం జీవించాలని ఇదిగో ఒక చక్కటి పరలోకాన్ని నీ కొరకు నేను సిద్ధపరిచాను. నాతో ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆ మాటలకు నీ స్పందన ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. ప్రభా, మా ఎడల ఎంత ప్రేమనైనా, మేము పొందవలసిన శిక్ష మీరు పొంది ఉన్నారు. ప్రభా, ప్రతి పాపి అనుభవించే ఆ నరకాగ్నిని నిజంగా సిలువపై యేసుక్రీస్తు వారు అనుభవించారు. నాయనా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వారికి ఆయనతో నిత్యము జీవించే ఆ నిత్య జీవము మాకివ్వడానికి మీరు ఇష్టపడుతున్నారు. మేమైతే ఈరోజు అంగీకరిస్తున్నాము ప్రియ ప్రభువా. మా యొక్క సమర్పణను స్వీకరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మిత్రులారా, మీరు ఎత్తులకు భయపడుతున్నారా? అలా అయితే మీరిప్పుడే దూరంగా చూడాలనుకోవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి ఐకానిక్ గోల్డ్ గేట్ వంతెన. ఈ ప్రపంచంలోని ప్రసిద్ధ వంతెనను ఆధునిక ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా పేర్కొన్నప్పటికీ దాని నిర్మాణంలో పాల్గొన్న ధైర్యవంతుల కథ చాలా తక్కువ మందికి తెలుసు. దీనిని సగం నుండి నరకం క్లబ్ అని కూడా పిలుస్తారు. చివరి నుండి చివరి వరకు 4200 అడుగుల వద్ద దూరదృష్టి గల ఇంజనీర్ల బృందం రూపొందించింది గోల్డెన్ గేట్ వంతెన. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్ వంతెన. 1933 నుండి 1937 వరకు దాని నిర్మాణ సమయంలో గోల్డెన్ గేట్ వంతెన ఆ సమయంలో ఏ ప్రాజెక్టు కంటే ఉత్తమమైన భద్రతా నిర్మాణ రికార్డులను కలిగి ఉంది. ఖర్చు చేసిన ప్రతి $1 మిలియన్ ఒక వ్యక్తి చనిపోతాడని వారు పరిగణలోకి తీసుకుంటారని గుర్తుంచుకోండి. కాబట్టి $35 మిలియన్ బడ్జెట్ లో ప్రాణ నష్టం ఆమోదయోగ్యం కాదని వారికి తెలుసు. అందుకే ప్రధాన ఇంజనీర్ జోసెఫ్ బి. స్ట్రాస్ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన అత్యంత కఠినమైన భద్రతా జాగ్రత్తలను ఉపయోగించడం గురించి పూర్తిగా మొండిగా ఉన్నాడు. అతను భద్రతా పరికరాల స్థానిక తయారీదారుని కలిగి ఉన్నాడు. అతను ప్రతి ఉద్యోగంలో ధరించాలని పట్టుబట్టిన ప్రత్యేక తల గేర్ను రూపొందించాడు. ఇది మొట్టమొదటిసారిగా ధరించే ఆధునిక గట్టి టోపీకి నమూనాగా మారింది. కానీ భద్రతా జాగ్రత్తలు మరింత ముందుకు సాగాయి. చల్లని గాలి నుండి వారి చర్మాన్ని రక్షించడానికి స్ట్రాస్ ఒక ప్రత్యేక చేతి మరియు
ముఖ క్రీమ్ని మరియు వారి కళ్లను రక్షించడానికి మెరుపులేని గాగుల్స్ని అందించాడు. అదనంగా వారు ఆ ఎత్తైన ప్రదేశాలలో పనిచేస్తున్నప్పుడు మైకాన్ని నివారించడానికి ప్రత్యేక ఆహారం కూడా తిన్నారు. కానీ అత్యంత స్పష్టమైన భద్రతా జాగ్రత్త గోల్డెన్ గేట్ వంతెన యొక్క మొత్తం నిర్మాణ ప్రాంతం కింద చివరి నుండి చివరి వరకు వేలాడదీసిన భారీ వల. వాస్తవానికి నిర్మాణ సమయంలో ఈ వల 19 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడింది. వారు తర్వాత హెల్త్ క్లబ్ కి సగం మార్గం అని పిలువబడ్డారు. ఇది మీరు ఊహించగల అత్యంత ప్రమాదకరమైన నిర్మాణ పరిస్థితులని ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని చోట్ల అవి మంచుతో నిండిన నీటికి 700 అడుగుల ఎత్తులో ఉండేవి. అయినప్పటికీ అన్ని వర్గాల నుంచి వచ్చిన పురుషులు ఈ ప్రమాదాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది మహామాంద్యం సమయంలో మరియు వారికి రోజుకు $11 వరకు చెల్లించబడుతుంది. ఇది అప్పటికి అదృష్టం. దీనివల్ల ఇతర ప్రయోజనాల్లో ఒకటి, పురుషులు ఆ జారే ఉపరితలంపై పైకి నడుస్తున్నప్పటికీ చాలా ధైర్యంగా ఉన్నారని వారు కనుగొన్నారు. ఎందుకంటే వారు పడిపోతే వారిని రక్షించడానికి ఒక యంత్రాంగం ఉందని వారికి తెలుసు. ఇది రికార్డు సమయంలో వంతెనను నిర్మించడానికి, ముందుకు సాగడానికి వారికి విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. క్రైస్తవులుగా మీకు తెలిసిన స్నేహితులు, మనం చేయాల్సిన గొప్ప పని ఉంది. స్వర్గం మరియు భూమిని కలిపే వంతెనను నిర్మించడంలో యేసుతో కలిసి పాల్గొనగలమని బైబిల్ మనకు చెప్తుంది. మార్గం వెంట ప్రమాదాలు ఉన్నాయి, మనం పడిపోవచ్చు లేదా పొరపాటు చేయొచ్చు అనే భయంతో ధైర్యం మనల్ని స్తంభింపజేయాలనుకుంటుంది. కానీ యేసు మనకు భద్రతా వలయాన్ని అందించాడని తెలుసు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగచ్చు. ఎందుకంటే వాగ్దానం యోధా 24వ వచనంలో ఉంది, ఆయన మనలను పడిపోకుండా ఉంచగలడు. కానీ కొన్నిసార్లు మనం పొరపాటు చేస్తాం. ఇంకా నిరుత్సాహపడకండి స్నేహితులారా. మీరు 1 యోహాను 2వ అధ్యాయంలోని 1వ వచనాన్ని చదివితే బైబిల్ ఎలా చెప్తుంది, మనం పడిపోతే, మనం పాపం చేస్తే మన తండ్రికి సహాయకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ముందుకు సాగి క్రీస్తుతో ఆ వంతెనను నిర్మిద్దాం. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ తో సౌందర్యమైన దృశ్యాంతాలతో నిండిన 50 పేజీల మ్యాగజైన్ మీకు అందిస్తున్నాం. తిరిగి త్వరగా రానున్న ఆయన రెండవ రాకడ గురించి, ప్రధాన అంశాల గురించి పుస్తకం మాట్లాడుతుంది. రహస్య రాకడ లేదా రహస్యంగా కొనిపోవడం అంటే ఏమిటి? ఈ పుస్తకం తీర్పు గురించి, 1,44,000 మంది గురించి, వారు ఎవరు, ఇది 1000 ఏళ్ల గురించి, నూతనం చేయబడిన భూమి గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకంలో చక్కగా పొందుపరచబడ్డాయి. మీరు చదివి ధ్యానించి మీ స్నేహితులకు కూడా పంపండి. ఈ రోజే మీ కాపీని ఆర్డర్ చేయడానికి దర్శించండి bookstore.aftv.in.